హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెబల్ బేబీ బ్లాగ్స్. సో ఇక్కడ నేను వినయ్ అయితే ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ప్లేస్ ఎక్కడికి అని చెప్తే ఎలిమెంట్స్ మాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బికాస్ అమరన్ మూవీ రిలీజ్ అయింది కదా, ఇంకా మంచి కామెంట్స్ అయితే మూవీ పైన విన్నాను నేను. ఇంకా డెఫినెట్లీ వితౌట్ మిస్ ఇంకా మూవీ అయితే చూడాలని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా నేను వినయ్ అయితే ఆటో బుక్ చేసుకొని లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఫైనల్లీ అయితే మాల్కి అయితే రీచ్ అయిపోయాను. సో టైం కూడా అయిపోయిందన్నమాట. షో అయితే 3:30కి ఉంది. సో ఇప్పుడైతే 3:28 అయింది. బికాస్ ఆటో బుక్ అవ్వడానికి కొంచెం లేట్ అయిందనమాట, అందుకని లేట్ అయిపోయింది. సో ఇంకా ఫాస్ట్ అయితే ఇంకా షో అనేది స్టార్ట్ చేసేలా, ఇంకా లేట్ అయితే చేయకూడదు. సో ఇంకా నేను వెళ్ళిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను. ఈ కడలి లోతుల్లోనే నా భావోద్వేగాలన్నీ కలిసి ఉన్నాయి. ఈ కడలి నీటి మీద పడి కనిపించే ప్రతిబింబం లాంటివే నా జ్ఞాపకాలు. ఈ కడలి ఆ నింగికి మధ్య ఉన్న దూరమే నాకు తనకి. Yes, I'm forever in a long distance relationship with my love. ఇక్కడైతే ఇంటర్వెల్ వచ్చేసిందనమాట. ఇక్కడ కెమెరా ఆన్ చేసి చిన్న క్లిప్ అయితే తీసుకుందామని ఆన్ చేశాను. అంతలోపు అయితే నా బ్యాక్ సైడ్ ఉన్న లైట్ ఫోక్స్ అయితే కెమెరా మీద పడి సో వీడియో అనేది బ్లర్గా వస్తుంది. ఏంటబ్బా ఇలా ఆపోజిట్ పడ్డాయి, ఇంకా వీడియో రాలేదు, ఇంకా తీయడం కుదరదా అన్నట్టుగా ఉన్నాను, చూసుకుంటూ ఉంటాను. ఇదొక చిన్న గేమ్ లాగా అనిపించింది. సో అది టైం పాస్ చేసుకుంటూ ఇంటర్వెల్ అయితే ఫినిష్ చేశాను. ఒక పక్క నా ఫ్రెండ్ అయితే మెసేజ్ చేస్తుంది మూవీ అయిపోయిందా లేదా అని చెప్పి. సో తనైతే ఆన్ ద వే వస్తున్నాను అని చెప్పిందనమాట. మూవీ అయితే అయిపోయింది. ఫ్రెండ్ అయితే యాక్చువల్లీ మూవీకి అయితే 3 మెంబర్స్ వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. చాటింగ్లో అయితే తెలిసింది తనైతే ఆల్రెడీ మూవీ అయితే చూసేసిందని చెప్పి. ఫైనల్లీ నేను వినయ్ అయితే వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. డిస్కస్ చేస్తూనే మళ్ళా మూవీ మేము ఫినిష్ చేసేలోపు తనైతే మాల్ దగ్గరికి వస్తానని చెప్పింది. దట్స్ ఓకే, ఇంకా వచ్చేయని చెప్పాను అనమాట. ఫైనల్లీ మూవీ తర్వాత చిన్న షాపింగ్ అయితే ఉన్నదనమాట. సో తను ఆన్ టైంకి రీచ్ అయిపోయింది. మాకు అదే టైంకి మూవీ కూడా ఎండ్ అయిపోయింది. 3 మెంబర్స్ కలిసేసి అయితే మేము షాపింగ్ వెళ్ళాలని చెప్పి మీట్ అయిపోయాము. సో మ్యాక్స్లో అయితే చూసాము కొన్ని బట్టలు బాగున్నాయి, కానీ థిన్గా ఉన్నాయి. సో అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. సో ఇక్కడ నియర్ బై అయితే జూడియో ఉందన్నమాట, అక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాము. బయట అయితే డార్క్ అయిపోయింది. సో ఓవరాల్గా మాల్ అయితే చూడండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇలా ఉంటుంది. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. సో నేను వీడియో తీసుకుంటున్నానని చెప్పి మళ్ళీ ఇద్దరు వెనక్కి వెళ్తున్నారు. మరి ఎక్కడికి వెళ్తున్నారు ఏమో. అక్కడ బాయ్ సెక్షన్ ఉంది, అక్కడైతే బట్టలు చూడాలని వెళ్తున్నారు అనమాట. మేబీ వాళ్ళ బ్రదర్స్కి ఉండొచ్చేమో. సో మనమైతే ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయి
జూడియోలో అయితే మీట్ అవుతాం. సో అక్కడ వీడియో అలో చేస్తారో లేదో నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ మ్యాక్స్ నేను ట్రై చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే బాగా ఆకలి ఉంది, బయటకు వెళ్ళి ఏమన్నా తినేసి కొంచెం రిలాక్స్ అవ్వాలి ఫస్ట్ అయితే. సో మూవీ అయితే ఇప్పుడు 7 PM అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ ఇంకా మూవీ విషయానికొస్తే మాత్రం ఆసమ్ మూవీ అనమాట. సీరియస్‌లీ చాలా 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 బాగా తీశారనమాట. ఇంకా బేసిక్‌గా మనము వేరే మూవీస్ అన్నీ డైరెక్టర్ క్రియేట్ చేసిన స్టోరీ అయితే చూస్తాము. సో ఈ మూవీలో అలా అయితే లేదు కదా! ఇంకా రియల్ లైఫ్ స్టోరీలో ఏం జరిగింది అదే ఇంకా కళ్ళకి కట్టినట్టు చూపిచ్చారు. అండ్ ఆల్సో దీంట్లో విత్ డ్రెస్ కోడ్స్ కూడా తీశారన్నమాట. రియల్ లైఫ్‌లో ఎలాంటి డ్రెసెస్ వాళ్ళేసుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాంటి డ్రెసెస్ కోడ్స్ మీద అయితే షూటింగ్ చేశారనమాట. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ రియల్లీ ఆసమ్ మూవీ అలాంగ్ విత్ ఎమోషనల్ అండ్ హ్యాపీ ఆల్సో. ఇంకా ఫైనల్లీ మనమైతే ఇంకా ఎండింగ్‌లో అయితే డెఫినెట్‌లీ సాడ్‌గా ఫీల్ అవుతాం. బికాజ్ ఆ ఎండింగ్ సీన్ అలా ఉందనమాట. ఇంకా మూవీ విషయం పక్కన పెడితే ఇంక ఇక్కడైతే మేము ఆటోలో అయితే ఇంకా మూవ్ అయిపోయాము. ఇంకా నేను చెప్పాను కదా షాపింగ్ ఉంది, జూడియోకైతే వెళ్తున్నామని చెప్పి. సో ఆ ప్లేస్‌కి రీచ్ అవ్వడానికైతే ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని ఇంకా మూవ్ అయిపోతున్నాం అనమాట. ఫైనల్లీ అయితే షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఆటోలో అయితే ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అంటే ఇంటి లొకేషన్ దగ్గర అయితే ఆటోని డ్రాప్ చేయలేదు. సో బికాస్ ఎందుకంటే దాంట్లో మా ఫ్రెండ్ షామ్ని కూడా వెళ్తుంది అనమాట తన హోమ్ అడ్రస్కి. సో ఇక్కడైతే మిడిల్లో అయితే దిగి బై వాక్ అయితే వెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా మూవీ అయిపోయేసరికి 7 అయిపోయింది. ఇప్పుడు 9 అవర్స్తుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళేసి వేడివేడిగా రైస్ అయితే పెట్టుకొని అయితే ఫస్ట్ బాగా తినాలన్నమాట. సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే. సో నేను ఎక్కువ పెద్దగా షూట్ అయితే చేయలేదు బికాస్ నాకు పాసిబుల్ అవ్వలేదన్నమాట. షాపింగ్ దగ్గర అయితే ఇంకా అసలే నేను ఎక్కువ తీయలేదు. ఇంకా ఓకే ఫైన్, ఇంకా ఇంతవరకు నా వీడియో అయితే ఏం చేస్తున్నాను. సో కీప్ ఆన్ వాచింగ్. Let's meet on the next video. Until that, stay tuned. Please take care everyone. Bye. Good night all.